ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. దీనిని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు అనుసరిస్తూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేస్తారు, రకరకాల డైట్లు ఫాలో అవుతారు. ఈ క్రమంలో అమెరికా పరిశోధకులు ఈ ఊబకాయం, అధిక బరువు సమస్యలకు చెక్ పెట్టేందుకు కీలక ముందడుగు వేశారు. బరువు తగ్గించడంతో పాటు జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఓ ప్రత్యేకమైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో బరువు తగ్గించే ఇంజెక్షన్లు, మందులు అందుబాటులో ఉన్నప్పటికీ సహజ సిద్ధంగా ఈ సమస్యను అధిగమించేందుకు ఈ పరిశోధన మార్గం సుగమం చేయగలదని భావిస్తున్నారు. అమెరికాలోని ఉటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన అధ్యయనంలో ట్యూరిసిబ్యాక్టర్ అనే పేగు బ్యాక్టీరియా బరువు పెరుగుదలను నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అధిక కొవ్వు పదార్థాలున్న ఆహారం తీసుకున్న ఎలుకలలో కూడా ఈ బ్యాక్టీరియా రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలను తగ్గించిందని సెల్ మెటబాలిజం జర్నల్లో ప్రచురించిన తమ నివేదికలో తెలిపారు. ఊబకాయంతో బాధపడే వారిలో ఈ బ్యాక్టీరియా స్థాయిలు తక్కువగా ఉండటాన్ని గమనించామని, ఇది మనుషుల్లోనూ ఆరోగ్యకరమైన బరువును ప్రోత్సహించగలదని వారు అంచనా వేస్తున్నారు. శరీరంలో సెరామైడ్లు అనే కొవ్వులు అణువుల ఉత్పత్తిని ప్రభావితం చేయటం ద్వారా ట్యూరిసిబ్యాక్టర్ పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. అధిక సెరామైడ్లు టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులతో ముడిపడి ఉంటాయి. ఈ బ్యాక్టీరియా వాటి స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అయితే ఈ ఫలితాలు కేవలం ఎలుకలపై జరిపిన ప్రయోగాల ఆధారంగా వెల్లడైనవని, ఇవి మనుషులకు వర్తిస్తాయో లేదో ఇప్పుడే చెప్పలేమని పరిశోధకులు స్పష్టం చేశారు. ఎలుకలలో బరువు పెరుగుదలను మెరుగుపరిచాం, కానీ ఇది మనుషుల్లో ఎంతవరకు నిజమో మాకు తెలియదు అని పరిశోధక బృందంలో ఒకరు తెలిపారు. అయినప్పటికీ భవిష్యత్తులో సూక్ష్మజీవులనే మందులుగా మార్చి ఊబకాయం వంటి సమస్యలకు చికిత్సలు అభివృద్ధి చేసేందుకు ఈ పరిశోధన కీలకంగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.